30-40 లక్షల జనాభా ఉన్నప్పుడు ఒకటే డంప్ యార్డ్, జవహర్ నగర్ డంప్ యార్డ్. ఇవాళ హైదరాబాద్ జనాభా 1,40,00,000 జనాభా, ఒక 40-50 లక్షల జనాభా రోజు వచ్చిపోతుంటారు. 2 కోట్ల జనాభాకు సంబంధించిన 10,000 పైచీలకు మెట్రిటన్ల చెత్తని ఒక బాలాజీనగర్లో వేయడం వల్ల గుట్టలు లెక్క పేరుకపోయి 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజానికం అంతా కూడా అనారోగ్యం పాలై లక్షలాది మంది పేదలు, నిరుపేదలు వాళ్ళు సంపాదించుకున్న ప్రతి పైసా కూడా ఇలా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా అక్కడ పారేటువంటి కాలువలు కావచ్చు, ఆ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, మొత్తం దుర్గంధపూరితంగా మారడమే కాకుండా ఇవాళ బోర్లు వేసినా బావి తవ్వినా కూడా పనికిరాని నీళ్లు వస్తూ ఉన్నాయి. దాని మీద కట్టరు గారిని తెలంగాణ 6 మంది ఎంపీలం ఈరోజు కలిసి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదు. మీరు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రజల ఆరోగ్యంతో చిలకగా మారుతుందని చెప్పినప్పుడు దాన్ని జీరో పొల్యూషన్ తో చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు మాటిచ్చింది. కట్టరు గారు ఇలా కట్టరు గారితో మాట్లాడడం జరిగింది. జవహర్ నగర్ లో 1 కిలో చెత్త కూడా ఇప్పుడు వేయద్దు, చెత్తను బయట పంపించండి, చెత్తను జీరో పొల్యూషన్ తో, ఇలా వాయు కాలుష్యం లేకుండా, నీళ్ల కాలుష్యం లేకుండా, రిచర్డ్ వాటర్ లేకుండా అదంతా కూడా కొత్త టెక్నాలజీతో మీరు పెట్టే ప్రయత్నం చేయండి. జవహర్ నగర్ చూసిన తర్వాత తెలంగాణలో ఎక్కడ కూడా డంప్ యార్డ్ పెట్టింది ప్రజలు కూడా. ఇవాళ దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ వీరు మా కట్టరు గారు ఇచ్చిన మాట ఏంటంటే మేము ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజారోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో ఇంత ఆపరేట్ చేస్తా ఉన్నాం మేము, ఇలా హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పింది. తప్పకుండా దాని మీద త్వరలో ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తాం. అంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? బయోగ్యాస్ కోసమా లేకపోతే ఇతరత్ర? అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్ పెట్టిండ్రు, కానీ పనిచేస్తున్న తెలియదు, పర్యవేక్షణ లేదు. అది మొత్తం కలిస్తే కూడా 3,800 టన్నులు పర్ డే కన్జంప్షన్ అని చెప్పిండ్రు. అక్కడ వచ్చేదో 10,000 మెట్రిక్ టన్నులు, మొత్తం గుట్టలు లెక్క పేరుకపోతాం. అక్కడ ఎంత చెత్త అయితే వస్తుందో దానికి బయోడిగ్రేడబుల్, దానికి అవసరమైతే కొంత ఎరువుల కోసం పోవడం కానీ, కొంత గ్యాస్ ప్రొడక్షన్ కోసం పోవడం కానీ, కొంత చెత్త ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం పోవడం చేయాలి. కానీ వాళ్ళు తీసుకున్న కాంట్రాక్టర్ ఆయన రాసిన అగ్రిమెంట్ ఏందో తెలియక ఇవాళ అంతా కూడా పేరుకపోయింది. ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ ఇంత ఈ టెక్నాలజీలో ఈ కాలంలో ఇంత చెత్త ప్రజల ఆరోగ్యంతో చిరగడం అనేది సిగ్గుచేటని విషయం. అక్కడ జేఏసీలు ఏర్పడి నేను సుప్రీంకోర్టులో కేసు వేసాను. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా కేసు వేసిండ్రు. మరి వారి ముఖ్యమంత్రి అయినరు. ఇలా ఎన్ని మీటింగ్లు పెట్టా కూడా దాని ఫలితం లేకుండా పోయింది. అందుకని ఇవాళ కట్టగాలు కలిసి మీరు ఒక పరిష్కారం చెప్పమని చెప్తున్నారు. అంటే మీరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు కదా? 6 మంది ఎంపీలం పోయినాం. రెండో విషయం ఏంటంటే కుంపల్లి మేడ్చల్ ఫ్లైఓవర్ కావచ్చు, రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఉప్పల్ గడికేశ్వర్ ఫ్లైఓవర్లు కావచ్చు, ఇలా కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల, కాంట్రాక్టర్ల యొక్క దివాలా కొడతనం వల్ల సంవత్సరాల తరబడి వాళ్ళని ఉప్పల్ ఫ్లైఓవర్ కట్టకుండా, కుంపల్లి ఫ్లైఓవర్ కట్టకుండా మేము అనేక సార్లు వేడుకున్నాం. ఫ్లైఓవర్ కట్టేదేదో ఖర్చు కానీ అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్లు మాత్రం మంచి డాంబర్ రోడ్లుగా మార్చండి, గుంతలు లేని రోడ్లుగా మార్చండి. 10ల సంఖ్యలో ఇప్పటికే చనిపోతా ఉన్నారని చెప్పి గడ్కరీ గారికి నేను స్వయంగా నాగపూర్ పోయి చెప్పొచ్చాను. వారు అనేక సార్లు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎక్కడైతే ఉంటే మొత్తం 6 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైతే నేషనల్ హైవేస్ కింద పనులు జరుగుతూ ఉన్నాయో, అవి ఫ్లైఓవర్లు కావచ్చు, అవి రోడ్లు కావచ్చు, అవి సర్వీస్ రోడ్లు కావచ్చు, ఆ పనులను కూడా త్వరలో చేయమని చెప్పడం. నెక్స్ట్ వీక్ వెంటనే ఒక రివ్యూ పెడతామని చెప్పారు తెలంగాణ మీద. రెండవది తక్షణమే గడికేశ్వర రూట్లో కానీ, కుంపల్ రూట్లో కానీ గుంతలు లేని ఒక మంచి డాంబర్ రోడ్లు వితిన్ 10 days వేయాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది. నాకు తెలిసి ఈ 10 రోజుల్లో గడికేశ్వర వైపు ప్రయాణం చేసే ప్రయాణికులకు కానీ, కుంపల్లి మేడ్చల్ వైపు ప్రయాణం చేసే వాళ్ళకి కానీ ఏ హడ్డిల్స్ లేకుండా, రోడ్ల మధ్యలో ఏవి హడ్డిల్స్ లేకుండా మొత్తం క్లీన్ డాంబర్ రోడ్ వేయించే ప్రోగ్రామ్ కూడా వితిన్ 10 days లో వేయబోతుంది.